మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్తుండగా ఆయన్ను అరెస్ట్ చేశారు. హరీష్ రావు వెంట వచ్చిన సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుని సైతం అరెస్ట్ చేసిన పోలీసులు శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితుల పరామర్శ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఉదయం హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేసిన పోలీసులు హరీష్ రావు బయటికి రాకుండా ఆయన నివాసం వద్ద భారీగా మోహరించారు. అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో పరిగి బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన హరీష్ రావును అప్ప జంక్షన్ వద్ద అరెస్టు చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాళ లగచెర్ల చూసాం. లగచెర్ల లాంటిదే భూసేకరణ ఇవాళ పరిగిలో చేస్తా ఉన్నారు. ఏంది మీరు ఆ పచ్చటి భూముల మీద ఎందుకు పడ్డారు? దళిత గిరిజన బలహీన వర్గాల భూములు ఎందుకు లాక్కుంటున్నారు? ఇవాళ ఇది భూసేకరణ కాదు, ఇది దళిత బలహీన వర్గాల ప్రజల మీద దండయాత్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు ఏం చెప్పారు ఆ రోజు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము అని చెప్పారు. పట్టాలు ఇవ్వడం మాట దేవుడెరుగు గాని ఉన్న భూములు లాక్కుంటున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే 10,000 ఎకరాలు ఇండస్ట్రీల పేరిట భూములు లాక్కున్నారు. ఇంకో 40,000 ఎకరాలు లాక్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసినారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములుంటే అక్కడ ఇండస్ట్రియల్ పార్కులు అని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చుడు, భయభ్రాంతులకు గురి చేసుడు, ఇవాళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అది ముఖ్యమంత్రి గారి జిల్లా వికారాబాద్ జిల్లా, స్పీకర్ గారి జిల్లా. ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఉంటే మీరు రక్షకులుగా ఉంటారా, భక్షకులుగా మారతారా? మీరు మా నాయకులను ముందస్తు అరెస్టు చేసినా, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మా పోరాటం ఆగదు. మేము తప్పకుండా వెళ్తాం, అక్కడికి వెళ్ళి తీరుతాం, ఆ రైతులకు గొంతుకగా మారుతాం. మీరిచ్చిన హామీ అమలు చేయండి, మేమేం అడుగుతలేం. మీరే చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తామని, ఇస్తారా ఇయ్యరా? ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని హరీష్ రావు విమర్శించారు. భూములు కోల్పోతున్న రైతుల ఆవేదనను వినే తీరిక ప్రభుత్వానికి లేకపోగా వారిని పరామర్శించేందుకు వస్తున్న ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం దుర్మార్గమని హరీష్ రావు విమర్శించారు. ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఉపసంహరించుకుని రైతులకు భూములు తిరిగి ఇచ్చే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని హరీష్ రావు స్పష్టం చేశారు. హరీష్ రావు వెంట వచ్చిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పలువురిని బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హరీష్ రావు పర్యటన నేపథ్యంలో పరిగిలో 9 చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పరిగి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. పరిగిలో రైతుల భూములు 1,200 ఎకరాలు తీసుకుంటుంటే వాళ్ళకు భరోసా కల్పించడానికి, బాధలో ఉన్న వాళ్ళని పలకరించడానికి, రిలే నిరాహార దీక్ష 15 రోజుల నుండి చేస్తున్న వాళ్ళని భరోసా కల్పించడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు అందరం వెళ్తున్న సందర్భంలో నిన్న ఒక మాట మాట్లాడి ముఖ్యమంత్రి గారు, మేమందరికీ ఎవరిని అరెస్ట్ చేస్తలేమని చెప్పి ఒక మాట మాట్లాడి ఈరోజు 24 గంటలు గడవక ముందే కూడా ఎలాంటి అరాచకం చేస్తున్నా అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. భయం ఎందుకు? రైతులకు భరోసా కల్పించడానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పోతే భయం ఎందుకు పడుతున్నారు? పక్కనే ఖాళీ ల్యాండ్ ఉన్నా కూడా దాన్ని వదిలేసి రైతుల దగ్గర నుండి సంవత్సరానికి 3 పంటలు పండించుకునే రైతుల దగ్గర నుండి భూమి తీసుకుంటే ఆ రోజు వాళ్ళు కన్నీరు మున్నీరు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళకు భరోసా కల్పించడానికి వెళ్తా ఉంటే ఈ రోజు అడుగడుగున ఉదయం 6 గంటల నుండి మొదలు పెడితే అడుగడుగున అడ్డుకుంటూ ఈ రోజు అరాచకాన్ని చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది.